జమిలీ ఎన్నికల బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి 2 బిల్లుల్ని తొలగించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కేంద్రం నిర్ణయంపై వివరాలేంటి? జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి 2 బిల్లులు, ఒకటి రాజ్యాంగ సవరణ చేస్తూ, రెండోది యూనియన్ టెరిటరీలు అన్నింటినీ కలిపి కేంద్రం పరిధిలోకి, ఇప్పటికే ఉన్నటువంటి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీల్లో కూడా ఒకేసారి ఎన్నికలు జరపడానికి 2 కీలకమైనటువంటి బిల్లులను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. శుక్రవారం, శనివారం విడుదల చేసినటువంటి లోక్సభ బిజినెస్ ప్రకారం చూసుకుంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ 2 బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత దీనిపైన చర్చ కూడా కొనసాగుతుంది అని చెప్పి లోక్సభ బిజినెస్ లో అధికారికంగా విడుదల చేసినటువంటి బిజినెస్ పత్రంలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు తాజాగా రేపు ఉదయం నుంచి ప్రారంభమయ్యేటువంటి లోక్సభ, రాజ్యసభ సెషన్స్ కి సంబంధించినటువంటి విషయంలో తాజాగా రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ను లోక్సభ సచివాలయం విడుదల చేసింది. దీని ప్రకారం చూసుకుంటే లోక్సభ విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి బిజినెస్ లో 2 బిల్లులు, ఒకటి రాజ్యాంగ సవరణ 129వ రాజ్యాంగ సవరణ, దాంతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి బిల్లుకు ఈ 2 బిల్లులను రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ నుంచి తొలగించి తాజాగా బులెటిన్ విడుదల చేసింది. దీంతో కొంత సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జమిలీ ఎన్నికలకు అవసరమైనటువంటి బిల్లు తీసుకురావాలి అని చెప్పి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఈ సమావేశాల్లోనే చర్చించి అవసరమైతే సెలెక్ట్ కమిటీకి, లేదంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, లేదు స్టాండింగ్ కమిటీకి ఆ రోజు వచ్చేటువంటి డిమాండ్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి, అందరి ముందు కన్సెన్సస్ తీసుకోవాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో సభలో ఇప్పుడే చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ మేరకు గత వారం జరిగినటువంటి కేంద్ర కేబినెట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరపడంతో పాటు బిల్లుకు సంబంధించి గతంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, దాంట్లో పేర్కొన్నటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ 2 కీలకమైనటువంటి బిల్లులు తయారు చేస్తారు. ఆ 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఇప్పుడు బిజినెస్ లో పేర్కొన్న విధంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రేపటి బిజినెస్ లో దీన్ని పొందుపరచలేదు. కాబట్టి ఈ బిల్లులు ఇప్పుడు తీసుకొస్తారా, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యేటువంటి బడ్జెట్ సమావేశంలో తీసుకొస్తారనేటువంటి ఒక సందిగ్ధత కొనసాగుతోంది. రేపు సోమవారం నుంచి శుక్రవారం వరకే 4 రోజుల పాటు కేంద్ర సమావేశాలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. 20వ తారీఖు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడబోతున్నాయి. సో ఇప్పుడు తీసుకొచ్చేటువంటి బిల్లులు వాస్తవానికి రేపు తీసుకొచ్చి ఈ 2 రోజుల్లో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి ఉభయ సభల్లో అనేది నిర్ణయించారు. కానీ రేపు, ఎల్లుండి 2 రోజులు రాజ్యసభలో రాజ్యాంగ సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది. రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక చర్చను లోక్సభలో, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అందుకు అనుగుణంగా శుక్రవారం, శనివారం 2 రోజులు ప్రత్యేకంగా లోక్సభలో చర్చించారు. ఇప్పుడు రేపు, ఎల్లుండి 2 రోజులు రాజ్యసభలో రాజ్యాంగం పరిరక్షణ, అదేవిధంగా 75 ఏళ్ల రాజ్యాంగ ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్నిటి అంశాలపైన చర్చ జరగబోతాం. సో ఈ నేపథ్యంలో లోక్సభలో ప్రత్యేకంగా ఈ బిల్లులు తీసుకురావడం పైన కొంత సందిగ్ధత నెలకొంది. శుక్రవారంతో పూర్తయ్యేటువంటి లోక్సభ పార్లమెంటు సమావేశాల్లో ఈసారి బిల్లులు తీసుకొస్తారా లేదా అనేటువంటి విషయాలన్నిటిపై కొంత సందిగ్ధత ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ సమావేశాల కంటే హడావిడిగా తీసుకురావడం కంటే కొంత సంయమనంతో తీసుకురావడం వల్ల ఉపయోగం ఉంటుంది. దీంతో పాటుగా మిగిలిన పార్టీలతో కూడా, కొంత భాగస్వామ్య పార్టీలతో కూడా కొంత చర్చ జరిపిన తర్వాత తీసుకురావాలనే యోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.